అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక ఇంట్రెస్టింగ్ కొన్ని మంచి విషయాలైతే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. అది ఏంటి అంటే మనం ఈ భూమి మీద జన్మించక ముందే ఈ 5 విషయాలు అయితే నిర్ణయించబడతాయన్నమాట. వీటిని మనం పుట్టాక కూడా మార్చుకోవడం చాలా అంటే చాలా కష్టం అండి. అసలు వీలైనంత వరకు అసలు మార్చడము ఇది విధి వ్రాత అన్నమాట. మరి ఆ 5 విషయాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో అయితే తెలుసుకుందామండి. అందులో మొదటిది ఏంటి అంటే మనం ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అనేది మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. లేదు నేను వాళ్ళకే పుట్టాలి, అక్కడే పుట్టాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలి, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టాలి అని చెప్పి ఇలా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది మొత్తం ఆ భగవంతుడు ముందే నిర్ణయించి అక్కడ వదులుతాడన్నమాట. అలా కాకుండా మనమందరం భ్రమపడుతూ ఉంటాం, నేను వాళ్ళ ఇంట్లో పుట్టి ఉంటే బాగును, చాలా మంచిగా ఉండేది, వీళ్ళ దగ్గర పుట్టింటే బాగును, చాలా మంచిగా ఉండేది అనుకుంటుంటారు. అలా అస్సలు జరగదండి. ఆ విధి రాతని మనం అస్సలు మార్చలేమన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక రెండవది ఏంటి అంటే ఎవరితో వివాహం జరగాలి అనేది కూడా మనం జన్మించక ముందే రాసి ఉంటుంది. మనం చాలా వరకు కూడా చూసుంటాము, పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయిన ఉంటాయి, కొన్ని నిశ్చితార్థాలు జరిగి ఆగిపోయిన ఉంటాయి, లేదా ప్రేమించి ఇంట్లో ఇద్దరిని అమ్మా నాన్నలు ఒప్పించుకున్న తర్వాత కూడా చేసుకుంటాం అనుకున్న సమయంలో వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోవడం, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఎన్ని జరిగినా కూడా విధి రాసిన రాత్రిని మనం మార్చలేమండి. ఆ అబ్బాయిని చేసుకుంటే బాగును, లేదంటే ఆ అమ్మాయిని చేసుకుంటే బాగును అనుకోవడమే తప్ప వాళ్ళని అస్సలు చేసుకోలేమన్నమాట. పెద్దలు అంటూ ఉంటారు, వివాహం నీకు అతనితోనే రాసి పెట్టుందేమో ఆ బ్రహ్మరాతను అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా కూడా పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయని కూడా అందరూ అంటూ ఉంటారు కదండి. ఇది అక్షర సత్యం అన్నమాట. మనం వివాహం ఎవరిని చేసుకోవాలి అన్నది మన చేతుల్లోనో మన తల్లిదండ్రుల చేతుల్లోనో ఉండదండి. ఆ భగవంతుడు ఆ బ్రహ్మ రాసిన రాతలోనే ఉంటుందన్నమాట. మనం ఎవరిని చేసుకోవాలి, వివాహం ఎప్పుడు జరగాలి అనేది కూడా ఉంటుంది. నేను ఇప్పుడే మా పిల్లలకి వివాహం చేసేయాలని చెప్పి ఎంత తొందరపడినా కూడా పెళ్ళి అనేది అస్సలు జరగదన్నమాట. ఆ బ్రహ్మ ఎప్పుడైతే వాళ్ళ రాతలో పెళ్ళి జరగాలి అని రాసి పెట్టి ఉంటుందో సరిగ్గా ఆ సమయంలో జరిగిపోతుంది. ఆ సమయానికి మీరు పెళ్ళి చేయకూడదు అనుకున్నా సరే అది ఎలాగైనా జరిగిపోతుంది అన్నమాట. మీ ప్రమేయం లేకపోయినా కూడా వివాహం జరిగిపోతుంది. నిజమే కదండి. ఇక మూడో విషయం ఏంటి అనంటే డబ్బున్న అంటే పేదవాళ్ళు లక్షాధికారులు ఉంటారు కదండి, ఇలా అన్నమాట. కొంతమంది ఎంత కష్టం ప్రతిరోజు కష్టం చేస్తూనే ఉంటారు, లేదంటే ఒక నెలకి 1,00,000 రూపాయలైనా సంపాదిస్తుంటారు, కానీ చేతిలో రూపాయి కూడా మిగలదన్నమాట. ఇంకొంతమంది పెద్దగా ఏ పని చేయకపోయినా కానీ వాళ్ళ ఇంట్లో డబ్బు అనేది కట్టలు కట్టలుగా మిగులుతూ ఉంటుంది. ఇది కేవలం కూడా ఆ బ్రహ్మ రాసిన రాతేనండి. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి, ఎవరు పేదవాళ్ళుగా జీవించాలి అనేది కూడా ఆ బ్రహ్మ రాసిన రాతే అన్నమాట. మనం 1,00,000 సంపాదించినా కూడా ఆ 1,00,000 అనేది ఏదో ఒక రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే వేరే వాళ్ళు ఒక 10,000 సంపాదించిన దాన్ని వాళ్ళు మిగిల్చుకోగలరు అన్నమాట. వాళ్ళ ఖర్చులను తగ్గించి మన ఖర్చులను పెంచడానికి ఏదో ఒకటి జరుగుతుంది. మనం ఎంత సంపాదించినా కూడా అది వృధా అయిపోతుంది అంటే ఆ బ్రహ్మ మన రాత్రి ఇలా రాశాడన్నమాట. కొంతమంది తాతల ఆస్తి వస్తూ ఉంటుంది, ఇంకొంతమంది అసలు ఏం చేయకుండా లాటరీలు అట్లా వచ్చి కోట్లు వస్తూ ఉంటాయి. నిజమే కదా. ఇదంతా కూడా ఆ విధి రాసిన రాత అన్నమాట. వాళ్ళు గొప్పవారు అవ్వాలి అని రాసినారంటే ఖచ్చితంగా వాళ్ళు లక్షాధికారులు అవుతారు. ఇక నాలుగో విషయం ఏంటి అంటే కొంతమంది ఎక్కువగా మేధావులుగా ఉంటారు, ఇంకొంతమంది ఏంటంటే అస్సలుగా మందబుద్ధిగా ఉంటారనమాట. ఇంకొంతమంది తెలివి తక్కువ ఉంటుంది, ఇంకొంతమంది కొంచెం అటు ఇటుగా అంటే కొంచెం తెలివితేటలు ఎక్కువగా కొంచెం తెలివితేటలు తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది కూడా ఆ బ్రహ్మ రాసిన రాతేనండి. బ్రహ్మ మాత్రం అందరినీ సృష్టించాడు, కాకపోతే మనం అనుకుంటూ ఉంటాం అందరినీ సృష్టించాడు కదా, ఎందుకు ఒకరికి అట్లా ఒకరికి ఇట్లా ఇచ్చాడు, అందరినీ ఒకేలా ఇవ్వచ్చు కదా అని అనుకుంటూ ఉంటాము. మనం అనుకున్నంత మాత్రాన ఏది కూడా జరగదండి. ఆ భగవంతుని ఆశీర్వాదం మనకు ఉంటేనే అన్నీ జరుగుతాయన్నమాట. ఏదైనా కూడా మనం మంచిగా ఆలోచిస్తూ ఉండాలి, ఖచ్చితంగా మనకి మంచే జరుగుతుంది. ఇక ఐదో విషయం ఏంటి అంటే మరణం అండి. మరణం ఎప్పుడు ఎక్కడ ఎలా సంభవిస్తుందో మనకు తెలియదు. అది కూడా మనం పుట్టక ముందే ఆ భగవంతుడు రాసుంటాడన్నమాట. కొంతమంది చిన్న వయసులోనే చనిపోతారు, ఇంకొంతమంది చాలా ఏజ్ వచ్చేంత వరకు కూడా చనిపోరు, ఇంకొంతమంది అనారోగ్యంతో చనిపోవడము, ఇట్లా ఒక్కొక్కరు యాక్సిడెంట్లో చనిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోవాలి అనేది కూడా ఆ బ్రహ్మ మనం పుట్టక ముందే రాసేసి ఉంటారు. దీన్ని అసలు మార్చలేము మనము. చిన్న వ్యాధి, ఒక చిన్న జ్వరం వచ్చినా కూడా త్వరగా చనిపోతాం అన్నమాట. ఇంకొంతమంది ఎక్కువ వ్యాధి ఉన్నా కూడా చనిపోకుండా అలానే బ్రతికి ఉంటారు. అది కూడా మన విధి వ్రాతండి. మన పూర్వజన్మలో చేసిన కర్మలు ఉంటాయి కదా, వాటి ప్రకారం కూడా బ్రహ్మ మన చావు పుట్టుకలు రాసుంటారు.
ఒకవేళ మనం ఈ జన్మలో కర్మను పూర్తిగా అనుభవించకపోతే అవి ఖచ్చితంగా వచ్చే జన్మలో అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది కష్టాలు వచ్చాయని చెప్పి బాధపడుతూ ఉంటారు. బాధపడకండి, వచ్చిన కష్టాన్ని ఈ జన్మలోనే అనుభవించండి. వచ్చే జన్మలో సంతోషంగా మీరు జీవితాన్ని సాగించవచ్చు అన్నమాట. ఇక చూశారు కదండి, అర్థమైంది కదా. ఈ 5 విషయాలు మనం పుట్టక ముందే ఆ భగవంతుడు మన విధిరాతలు రాసేసి ఉంటారు. వీటిని మార్చడం మన వల్ల అస్సలు కుదరదు. కాబట్టి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండండి వీలైనంత వరకు. తప్పకుండా మీకు మంచిగా అయితే జరుగుతుందన్నమాట. ఇక చూశారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.